యా హాయ్ హలో అందరికి నమస్కారం. ఓ మంచి విషయాన్ని, ఓ మంచి ఆచరణని మనము ఆచరణ చేసేటప్పుడు దాన్ని మన జీవన విధానంగా చేసుకొని అలా కదిలేటప్పుడు, అంటే ఏ మంచి విషయాన్నైనా సరే ఎవరు చెప్పినా సరే దాన్ని తర్కించకుండా, ఏ ఆలోచన చేయకుండా అలా జీవనంలో ఉన్నటువంటి జీవితాన్ని అలా ఆనందకరంగా కదిలిపోతే ఎంతో బాగుంటుంది. సో అలానే అంటే అందులో భాగంగానే కొన్ని రాతల్ని రాశాను. అది అలా మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను. ఉన్న శక్తియే దేహమై ఉన్నది, ఓ రూపమై ఉన్నది, అదే కదులుతుంది. కనుక ఆ శక్తి యొక్క క్వాలిటీస్ ఆకలి, నిద్ర, శృంగారం, అవి నీ క్వాలిటీస్ కావు. ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాని యొక్క క్వాలిటీస్. కనుక అంటే ఉన్నటువంటి దాన్ని నేను అని అనుకొని నువ్వు ఒక ఈగోలకి, లేకుంటే జీవితంలో నేను అనుకున్న పని నేను చేయలేదు, నేను సాధించలేదు, అది రాలేదు, అది జరగలేదు అని అనుకొని నీ యొక్క అంటే నీ యొక్క ఎగ్జిస్టెన్స్కి, నీ యొక్క ఉనికికి కారణమైనటువంటి, అంటే ఏదైతే నీవు ఇక్కడ ఉండడానికి కారణభూతమైందో వాటిని నెగ్లెక్ట్ చేయకుండా, వాటిని అనుభవిస్తూ అలా కదిలిపో. అలానే నువ్వు ఏదైనా చెయ్యి, ప్రయత్నించు. వస్తే వస్తుంది, లేకుంటే రాదు. అయితే అంటే నువ్వు గొప్ప చేయాలనుకుంటావు, అది ఒకళ్ళ రాకపోవచ్చు, జరగకపోవచ్చు. అంటే ఏవేవో కారణాల ద్వారా అలా జరగట్లేదు కదా అని నీ యొక్క ఉనికి కావాల్సిన అవసరమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆహారం కోసం నువ్వు ఏ క్రియని నువ్వు చేయాలో నీకు, అంటే నీ యొక్క స్కిల్స్ని బట్టి, నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియలను చేసుకొని ఆహారం కోసం, అంటే నీకు ఒక వసతి కోసం, అంటే నీకు ఒక వసతి కావాలి కాబట్టి నిద్రించడానికి వాటిని కూడా సృష్టించుకో. అలానే ఇంకొకటి మధురమైనటువంటిది ఇంకొకటి ఏమిటంటే మనకి శృంగారం. ఈ శృంగారాన్ని, అంటే ఈ యొక్క మధురమైనటువంటి క్రియని మీరు అంటే నచ్చని వాళ్ళకి బలవంతముతో మీరు చేస్తే అది ఈ యొక్క దివ్యమైనటువంటిది, ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క క్రియ అనేది, అంటే ఎలా అంటే దాన్ని భాషలో ఎలా చెప్పాలంటే ఒక అర్ధరహితంగా అయిపోతుందన్నమాట. పవిత్రముగా కాకుండా అంటే మీరు అంటే ఆ టైంలో అంటే మీరు అంటే నచ్చని వాళ్ళతో మీరు చేస్తే, ఇబ్బంది పెడుతూ మీరు చేస్తే ఆ యొక్క క్రియ అనేది సహజంగా జరగదు. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో, మీరు ఇష్టపడే వాళ్ళతో ఆ యొక్క క్రియలో పాల్గొని ఆ యొక్క అంటే శృంగారం జరిగేటటువంటి ఫీల్ని పొందితే అద్భుతం. సో ఇది ఈ టాక్లో చెప్పాలనుకున్నది. అండ్ ఇలానే
మీ యొక్క జీవితము కదిలిపోవాలి, పవిత్ర కర్మలతో కదిలిపోవాలని ఆశిస్తూ ఇలా కదిలిపోతున్నాను. థ్యాంక్ యూ.